బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాంతో రాయలసీమతో పాటు కోస్తాలోని పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నాయి. మరోవైపు అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారనుంది. దాంతో అప్రమత్తమైన అధికారులు మత్స్యకారులను అలర్ట్ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, మొన్నటి వరకు మోంతా తుఫాన్తో నానా కష్టాలు పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రవాసులకు మళ్లీ ఇంకొక తుఫాన్ అంటే కాస్త భయాందోళనకు గురయ్యే అవకాశాలున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుంది ప్రజలకి? రైట్ యమున, చూసుకుంటే మొన్న వచ్చినటువంటి ఏదైతే మొంతా తుఫాన్ ఏదైతే ఉందో, మొంతా తుఫాన్ నేపథ్యంలో పూర్తిగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రభావంతో దాదాపు 48 గంటల పాటు కంటి మీద కుదుకు లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే మరో 2 రోజుల పాటు కూడా బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం అయితే అల్పపీడనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావం మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా కూడా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ నెల 26వ తేదీ నాటికి ఈ వాయుగుండం కూడా తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు నిపుణులు కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది చూసుకుంటే కోస్తాంధ్రలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేందుకైతే ఆస్కారం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ఇప్పుడైతే మరింత తీవ్రంగా బలపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల 26న ఇది తుఫాన్ గా మారే సమయంలో ఆ సముద్రంలో అలలన్నీ కూడా అల్లకల్లోలంగా మారేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాని ప్రభావంతో ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికే మోస్తారు అయితే వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే తడి వాతావరణం, పొడి వాతావరణం కూడా కలిగి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటికే గత నెల రోజులుగా కూడా పలు ప్రాంతాల్లో అల్పపీడనం వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురిసాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజుల్లో కూడా వాయుగుండం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో పూర్తిగా కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చూసుకుంటే ఏదైతే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే గతంలో కురిసినటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రాంతాలని ముందస్తుగానే గుర్తించారు. అలాగే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రాంతాల్లో ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే NDRF, SDRF బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.